ప్రభుత్వ దవాఖానాల మంచిగా వైద్యం అందిస్తున్నామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో కొత్తగేసిన బెడ్షీట్స్ ని చూసిండ్రు. రోగులకు అందుతున్న చికిత్సల గురించి అడిగి తెలుసుకున్నారు. సొంత రాష్ట్రం వచ్చినాక దవాఖానాలకు పాత రోజులు పోయినాయన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల మాదిరిగానే ప్రభుత్వ దవాఖానాల మంచి వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నేను రాను బిడ్డ సర్కారు దవాఖానకు పోయి నేను వస్తా బిడ్డ సర్కారు దవాఖానకు అనే విధంగా ఈరోజు చాలా కీలకమైనటువంటి మార్పు చేయడం జరిగింది. ఒక గాంధీ హాస్పిటలే కాకుండా ఉస్మానియా కానివ్వండి, నీలోఫర్ కానివ్వండి, నిమ్స్ కానివ్వండి, అదేవిధంగా రాష్ట్రంలో మండలాలలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నింటిలో చాలా వరకు మార్పులు తీసుకురావడానికి మన ముఖ్యమంత్రి గారు వారి ఆదేశానుసారం హెల్త్ మినిస్టర్ గారు కూడా మరి రెగ్యులర్గా గవర్నమెంట్ హాస్పిటల్స్ విజిట్ చేసి చాలా వరకు మార్పులు తీసుకొని రావడం జరిగింది. అయితే ఒకటి మాత్రం ఎవ్రీడే అది మీరు ప్రాపర్గా మెయింటైన్ చేయండి. రెండోది ఇంకా కూడా కొన్ని రావాల్సినటువంటి అవసరం ఉన్నది బోర్డు పెట్టండి. అదే ఎవ్రీడే మీరు దాంతోపాటు కంప్లైంట్ బాక్స్ పెట్టండి. ప్రతి వీక్ తీయడం, దాంట్లో ఏం పాయింట్స్ ఉన్నాయో వాళ్ళ అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయో దాన్ని బట్టి మనం ముందుకెళ్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎక్కడ కూడా ఖాళీలు పెడతలేదు. ఈ క్లాస్ 4th వరకు అంటే డాక్టర్స్, సూపరింటెండెంట్స్, సర్జన్సే కాకుండా కింది వరకు కూడా మనము వేకెన్సీస్ అన్ని ఫిలప్ చేస్తాం. అయితే నాకైతే ఒక నమ్మకం ఉన్నది, తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక పేషెంట్ ఎక్కడికైనా పోవాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలి అనేటువంటి భావన తప్పకుండా అది రాబో రోజుల్లో కనిపిస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్, రెండోది మంచి మెడిసిన్ ఇస్తారు ఫ్రీగానే, మంచి డాక్టర్